123 నేను రఘునందన్ రావు ఎంపీ మెదక్. ఈరోజు జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు మరియు రాష్ట్రంలో కొన్ని సంచలనాలకి కొన్ని మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందంగా ఉంది. మారిన జీవన శైలి, మారుతున్నటువంటి పద్ధతులు, మనుషుల్ని ఫెర్టిలిటీకి దూరం చేయడం, సాఫ్ట్వేర్లో ఎక్కువసేపు స్టాగ్నెంట్గా ఉండడం, మనిషి మూమెంట్ లేకపోవడం, గతంలో పల్లెటూర్లలో మనుషులు పనిచేసేటువంటి లేదా ఆడవారు పనిచేసేటువంటి పనులన్నీ ఇప్పుడు మిషన్స్ చేసేటువంటి పరిస్థితి రావడంలో మారిన జీవన శైలి వల్ల అనేక మంది మాతృత్వానికి దూరంగా ఉండి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా మాతృత్వానికి దూరం అవుతున్నటువంటి అనేక మంది ఆడబిడ్డలకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జీవన్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ పేరిట ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సెంటర్ భవిష్యత్తులో అనేక మందికి మాతృత్వాన్ని ప్రసాదించాలని, తల్లి కావాలనే కోరికకు దూరంగా ఎవరు ఉండకుండా ఈ ఇన్స్టిట్యూట్ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్లు ఇద్దరిని కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు జీవన్ విమెన్ అండ్ ఫర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో బేసిక్గా మేము ఈ ఐవీఎఫ్ సెంటర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కాకపోతే పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది కాబట్టి మా మోటో ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎథికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ మా దగ్గర ఒక వినూత్నమైన మెథడ్ పెట్టామండి, విచ్ ఇస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అంటే పేషెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే గమేట్ శాంపుల్ కలెక్ట్ చేస్తామో, గమేట్ అంటే హస్బెండ్ నుంచి స్పర్మ్ కానివ్వండి, వైఫ్ నుంచి ఎగ్ కానివ్వండి కలెక్ట్ చేస్తాము, దానికి ఒక బార్కోడ్ ట్యాగ్ అనేది ఇస్తాము. దాని నుంచి తర్వాత ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసే వరకు వాళ్ళ యొక్క ఎంబ్రియో అనేది ట్రాక్ అవుతుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, we do non-infertility treatments also, which may include gynecological surgeries like laparoscopic surgeries, hysteroscopies and all other surgeries. So basically under one roof anni procedures ayipoyetattuga we have built up our state of 10,000 class IVF lab andi. Thank you so much. Ma'am, what is the advanced treatment provided in your clinic? Advanced treatment is that we do ICSI, we do PGTA, we do laser assisted hatching, and we have, like I just said, we have something called RA witness system, which is one of its kind. Very few centers in Hyderabad has got this RA witnessing system. So that is the main advantage. That is why I know your question, why only Jeevan is question, Amma. Common causes of infertility these days are being delayed marriages. బికాస్ ఒకప్పటిలాగా లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు పీపుల్ వుడ్ బి మ్యారీడ్ బై ద ఏజ్ ఆఫ్ 21 or 22. అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా మంది సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు అండ్ కెరియర్లో ఫోకస్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ విచ్ లేట్ మ్యారేజెస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ AMH, ovarian reserve. Ovarian reserve is nothing like a bank balance that a female has. So age పెరుగుతున్న కొద్దీ that bank balance tends to decline. It is not the constant. Men ki ala kaadu. Men ki they can produce sperms throughout 24/7. It is not the same with women. When we are born with a fixed number of eggs and which we tend to utilize every single month. So మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ యొక్క నంబరు, ఎగ్ యొక్క క్వాలిటీ ఇవి రెండు కూడా తగ్గిపోతాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్, సిస్టమ్ జాబ్స్, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, పొట్ట పెరుగుతుంది. సెంట్రల్ ఒబేసిటీ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. So there are multiple factors to that. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, దానికి డిఫరెన్స్ ఏంటి? అదే ఇందాక చెప్పాను కదండి. ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అండ్ we are collaborated with Dr. J. Mehetashri IVF, who is known as the king of endometriosis. So we have all high-end procedures happening here and our OT is very well equipped and we have this electronic witnessing system wherein you can guarantee, wherein you can trace the gametes. అంటే సెల్ఫ్ gametes రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. సో సెల్ఫ్ గామెట్స్ వాడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి పేషెంట్ హ్యాస్ గాట్ అ కార్డ్ విచ్ దే కెన్ కమ్ టు అస్ ఎనీ టైమ్ అండ్ దే కెన్ ఆస్క్ అస్, దే కెన్ క్వశ్చన్ అస్. అంటే మా గామెట్స్ వాడారా లేదా అనేది వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ జీవన్ ఫర్టిలిటీ కేర్ అంటే ఏం చెప్తారు?
I don't want to give you high numbers, but yeah, frankly speaking, that is somewhere around 55 to 65%. But then again, it depends on multiple factors, which includes the female partner's age, the male partner's age, the lifestyle, and other comorbidities like diabetes, hypertension, any other family history. But on an average, the success rate is somewhere around 55 to 65%. ప్రధాన కారణం ఏమైంది మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఇట్ ఇస్ అ సోషల్ స్టిగ్మా. అంటే ఇన్ఫర్టిలిటీ అని చెప్పంగానే ఏదో జబ్బు వచ్చేసింది అన్నట్టుగా భయపడతారు. భయపడి చాలా మంది, ఐ కమ్ ఫ్రమ్ ఎ రూరల్ ఏరియా అండి. సో ఐ హావ్ ప్రాక్టీస్ ఇన్ ఎ రూరల్ ఏరియా వేర్ ఇన్ పీపుల్ ఆర్ లైక్, మీకు అమ్మ మీరు హాస్పిటల్స్ చూపించుకోండి అంటే అమ్మాయిలు వస్తున్నారు కానీ అబ్బాయిలు రావట్లేదు. సో మెన్ స్టిల్ హ్యావ్ దిస్ స్టిగ్మాతో అమ్మాయిలు ముందుకు వస్తున్నారు కానీ అబ్బాయిలు మాత్రం నాకేం ప్రాబ్లం లేదు, ఒక చిన్న సీమెంట్ టెస్ట్ అని చెప్తామండి, సీమెంట్ టెస్ట్ కూడా చేసుకోవడానికి మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎందుకు చేసుకోవాలి అంటారు. ప్రధాన కారణం స్టిగ్మా. మ్యామ్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని మందికి పిల్లలు అవ్వట్లేదు, దానికి కారణం? సో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే దానికి మనము వెతకాల్సింది ఏంటి అంటే, వాట్ ఈస్ ద రూట్ కాజ్. కాజ్ తెలియకుండా మనం ట్రీట్మెంట్ చేయలేము. వాట్ ఈస్ ద రూట్ కాజ్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు టేక్ అ డీటెయిల్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. డీటెయిల్డ్ వైఫ్ హిస్టరీ కానివ్వండి, హస్బెండ్ హిస్టరీ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి. ఇవాళ రేపు ఒకప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు చాలా కామన్ గా అయ్యేవి. అప్పుడు పిల్లలకి పెద్దగా డిఫెక్ట్స్ ఉండేవి కాదు. బట్ దీస్ డేస్ మేనరికము ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న మేనరికమే కాదు, పేరెంటల్ కన్సాన్యునిటీ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఈస్ మ్యాటరింగ్. సో అది మనం థరో హిస్టరీ కనుక తీసుకుంటే వీ క్యాన్ ఎవాల్యుయేట్ విత్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ దట్ వి హావ్. This ఏమీ ఉండదండి. ఇట్ ఇస్ బేసికలీ లైక్ యు ఆర్ గివింగ్ ఇంజెక్టబుల్స్ టు పేషెంట్ ఫ్రమ్ డే 2 నుంచి డే 10 వరకు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. యూజువల్ గా ప్రతి నెల ఏంటి అంటే ఒక ఎగ్ కానీ 2 ఎగ్స్ కానీ విడుదల అవుతాయండి న్యాచురల్ గా. అదే కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇబ్బంది ఉంది అనుకోండి, లైక్ ప్రాబ్లమ్ ఇంకేదో ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇవి ఎయిమ్ ఎట్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనమాట. అంటే 2 ఎగ్స్ వచ్చే దగ్గర 10 ఎగ్స్ కి ఏం చేస్తాము. సో దట్ ఆ ఎగ్స్ బయటికి తీసి, అంటే ఫీమేల్ బాడీ నుంచి బయటికి తీసి వాటిని మనం మైక్రోస్కోప్ లో చూసి విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అనేది చూసుకొని హస్బెండ్ స్పర్మ్ తోని దాన్ని ఫలదీకరణ ఫర్టిలైజ్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ as ICSI. అలా చేసి చేస్తాం. కొంతవరకు హార్మోన్స్ ఇవ్వడం వల్ల బ్లోటింగ్ సెన్సేషన్, మైనర్ డిస్కంఫర్ట్ ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డీల్ అయితే కాదు. ప్రొసీజర్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక 2 months 3 months టైం తీసుకోవచ్చు. కాస్ట్ వైజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ హెల్త్ కండిషన్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పేషెంట్ కి ఏదైతే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందో అది ఇంకొకరికి సక్సెస్ అవ్వాలని లేదు, బికాస్ నో బాడీ ఇస్ సేమ్ కదా. ఈ బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉంది మేడం? ఇది ఫస్ట్ బ్రాంచ్ అమ్మా, ఇదే ఫస్ట్ బ్రాంచ్. ఐ హ్యావ్ అ హాస్పిటల్ ఇన్ వరంగల్.